సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. బరిలో 695 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, కాశ్మీర్లో 1, లదాఖ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే దశలో పలు కీలక నేతలు బరిలో ఉన్నారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ ముంబై నుంచి పీయూష్ గోయల్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, ఫేతహ్పూర్ నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి, బనగాన్ నుంచి సంతను ఠాకూర్ తదితర కేంద్ర మంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా సహా మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లోని సరన్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, హాజీపూర్ నుంచి రామ్ విలాస్ పాస్వాన్ చిరాగ్, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి గోయల్, ముంబై నార్త్ సెంట్రల్ బరిలో ముంబై దాడుల కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం బీజేపీ తరపున బరిలో ఉన్నారు. బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. కృష్ణచంద్ర త్రిపాఠి కృష్ణచంద్ర త్రిపాఠి దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు 4 దశల పోలింగ్ పూర్తయింది. మే 13న 4వ దశ పోలింగ్ జరగనుంది. నేడు 5వ దశకు జరుగుతుంది. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.